ఇక్కడ ఈ ఆంటీ డాన్స్ షురూ చేసింది. మరి ముందుకు బానే వచ్చింది గానీ వెనక్కి అడుగులేసి కంట్రోల్ చేసుకోలేకపోయింది, కుప్పగూలి కేకలు పుట్టించింది. ఇక్కడ ఈ అమ్మాయి ఫోటో చూస్తున్నారు కదా, అయితే ఇప్పుడు బ్లాస్ట్ జరగబోతుంది, టైట్ గా కూర్చోండి. ఇదిగో ఈ ఫోన్ లో కనిపిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయే. షాక్ అయ్యారా? అట్లుంటది మరి మేకప్ లతోని, స్నాప్చాట్ ఫిల్టర్లతోని. అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి నిజంగా అన్ని అందాలు ఉన్నాయనుకుని బయట కూడా అంతే అందం కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెయిట్ చేశారో ఆఖరికి బొగ్గైపోతారు. రియాలిటీలోకి రావాలి. మీరు బయట చూసేది మాత్రమే నిజం, ఈ ఫోన్లో చూసేదంతా మాయే. ఇక్కడ హీరో సాబు హీరోయిక్ సెల్ఫీ వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. అయితే అనుకోకుండా స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్న పిల్ల ఎంత పని చేసిందో చూడండి. మనోడు మొఖం మోత మోగేలా చేసింది. ఆ ఎత్తునామ చూసుకోవాలి కదా పాపం. సైక్లింగ్ జరుగుతుంది. అంకుల్ ఫుల్ గా ఎక్సైట్ అయిపోయి వీడియో తీసుకుంటున్నాడు. దర్జాగా డిస్క్రైబ్ చేస్తున్న అంకుల్ ప్లేన్ గుండు చూసి అందులో ఒకడు ఆగలేకపోయినట్టున్నాడు. షాట్. పని కట్టుకుని పరువు తీయడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఈ పాప చేసింది చూశాక ఇదే అంటారు. పాపం విగ్గుతో మేనేజ్ చేస్తున్న పప్పా పరువు తీసేసింది పిల్ల. మన చేతిలో చక్రం పెడితే చాలు, ముందేదున్నా సరే డొల్లించుకుని పోవడమే, అల్లల్లాడించేస్తాం. అట్లుంటది మళ్ళా. ఆహా ఆహాహా, సూపర్ సూపర్ అక్క. వచ్చినట్టే ఇంక ఈ రోజు బయటికి. అప్పటి వరకు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. మన రైడ్ రేంజర్ ఎంట్రీ ఇచ్చేంత వరకు. ఒక్కసారి ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే అర్రుపులు, కేకలు, బొబ్బలే. ఇంకా పాపం ఆయన్ని ఒక్క సెకండ్ అల్లాడించేసింది అంతే. మళ్ళా చూడండి ఒక చిన్న స్మైల్. ఇక్కడ చూడండి, స్పెషల్ ఫోర్స్ ఆన్ డ్యూటీ. పని చేసుకోవాలరా బాయ్, పని చేసుకోవాలా, పైసలు సంపాదించుకోవాలా, ఖాళీగా ఉండకూడదు, పని చేసుకోవాలా. పోయేవాళ్ళు కుదురుగా పోకుండా మధ్యలో ఆగి మరీ ఆశాలు, అది అవతలుంది కదా అని హెచ్చు చేశారు. కట్ చేస్తే మీకుందరే మీకుందే, ఎకసకాల ఆట కింద ఉందరా మీక, పరుగులు పెట్టేస్తారే మీతో. ఇక్కడైతే మరీ మాసు. పిల్లోడు బండి ఎక్కడానికి ప్రయత్నించాడు, ఎక్కలేకపోతున్నాడు. మరి మేడం ఏమన్నా హెల్ప్ చేసిద్దేమో అని చూస్తుంటే ఆవిడ అసలు పట్టించుకోవట్లా. సరే రివర్స్ చేశాక ఆగి ఎక్కిచ్చిద్దేమో అంటే లే, అసలు ఎక్కించడం పక్కన పెడితే ఉన్నాడో లేడో కూడా చూసుకోవడం లేదు. నేను బండి ఎక్కితే కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు పైనే, ముందుకు తప్ప అటు ఇటు ఎటు చూడనన్నట్టు పోయింది. ఈవిడికి ఇచ్చేయచ్చు మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. పాపం ఈ పిల్లోడి పరిస్థితి చూడండి. కనీసం రియలైజ్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చిద్దేమో అని ఎంత చూసినా రావట్లా. రోడ్డు పైన రచ్చ చూసాం, బ్రేక్ ఉందని మర్చిపోయిన బెబత్సం చూసాం. ఇక్కడ ఈ అక్క చూడండి, ఏంటంటే అక్క నడుము విరగొట్టుకుందామని ఫిక్స్ అయ్యే బండి ఎక్కినట్టుంది. మరి సాఫీగా తిరిగి వచ్చి షెడ్ లో పెట్టేస్తే అలా, అందుకే ఆఖరికి ఈ స్టంట్ వేసింది. ఏమక్క స్టాండ్ వేసేవలేదో చూసుకోవాలిగా. కొందరి అతి ఉత్సాహం ఇంకొందరి దూర తీర్చేస్తుంటది. ఇక్కడ ఈయన సంస్కారం ఆయన్ని చమత్కారం చేసేసింది పాపం. ఓనర్ లేకపోయినా కర్తవ్యాన్ని క్రమబద్ధంగా నిర్వర్తిస్తున్న వాహనాలు ఇవి. తప్పుకోండి లేకపోతే తొక్కుకుపోతా. నా పైన అక్క లేకపోయినా అక్క ప్రాణం నాలోనే ఉంది. రై పడ్డ ఈ మీద కాదు తప్పు, పడేసిన ఆ బండి తప్పు. అంతే కరెక్టే. ఇక్కడ ఈ మేడం అయితే అమోఘం అసలు. చూడండి ఆ భారీ గాడిని రివర్స్ చేయడానికి ఎంత అవస్థపడుతున్నారో. మరి చిన్న ప్లేస్ లో అంత పెద్ద బండిని పార్కింగ్ అంటే కష్టమే కదా. అమ్మా ఎలాగోలా ప్లేస్ చేసేసింది అనుకునే లోపు అసాం సరిపోయింది. చిన్న బళ్ళు ఎవడతో వెళ్తాడరా, మన రేంజ్ కి భారీ బళ్ళే కరెక్ట్. స్టార్ట్ చేసి జుయ్యమని పోవాలా, ముందైతే ఇలా మోకాళ్ళ చెప్పులు ఎరగొట్టుకోవాలా. ఆశ్చర్యపరచడం కాదు, అరాచకం రా బాబు అనిపించే ఆగమమ్మని ఇక్కడ చూడండి. ఏ గోడ నాకు అడ్డు రాదు, ఏ గేటు నన్ను ఆపలేదు అన్నట్టు గ్యాప్ లేని గ్యాప్ లో దూరేసి చూసేటోళ్ళని గప్చుపోయేలా చేసింది. కొండలు గట్లు గొట్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ఏ మాత్రం ఎగ్జైట్ అయినా ఎగ్జిట్ అవడమే. ఇక్కడ ఈ అమ్మాయిలిద్దరూ చేతులు పట్టుకుని జాగ్రత్తగానే దిగుతున్నారు గానీ మధ్యలోకి వెళ్ళాకే పాపం బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయి. ఇంకేముంది, కథం టాటా గుడ్ బై గయా. చుట్టూ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటే అక్క రీల్స్ రికార్డింగ్ షురూ చేసింది. సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ చేసే పిచ్చ ముదిరితే ఇదిగో ఇలా రచ్చల మేరడమే. ఏమక్క సరిపోయిందా సరదా? వీడియో సరదాగా నవ్విస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీళ్ళ పనులకి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్ లో గ్రాండ్ ఎంట్రీ. ఎవడరా స్విమ్మింగ్ పూల్ పైన స్టేజ్ అరేంజ్ చేసింది? సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదరా బాబు. నైస్ నైస్ నైస్, వరల్డ్ బెస్ట్ మైండ్ వీడిది. ఎన్ని తెలివితేటలుంటే కష్టం మరి. సూపర్ అక్క నువ్వు. ఇంటర్వ్యూ చేస్తున్న న్యూస్ రిపోర్టర్ కి నైస్ గా జలక్కిచ్చింది ఈవిడ. ఆ పైనుండి ఏమడుగుతోలా గానీ నువ్వు కూడా అని ఒక్క గుంజింది. పాపం రిపోర్టర్ పాపకి ఇంకా మాటలు లేవు. ఆంటీ రాక్స్ పాప షాక్స్. పోతే నేను మాత్రమే పోను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతా అనేలా ఇక్కడ ఈ పిల్ల చూడండి. పడేది పడకుండా పక్కనున్న పిల్లని కూడా సతికిల పడేలా చేసింది. కొన్నిసార్లు మన తప్పేం లేకపోయినా తిప్పలు తప్పవు. అంచనా మించిన
చూసినప్పుడు ఆగమవ్వడం ఆబ్వియస్. మరి రీల్స్ లో ఎవడెవడో ఏదేదో చేస్తుంటాడు, వెరైటీ స్టంట్లు వేస్తుంటారు. మరి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఈ పోరగాడు కూడా రీక్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టే ఉరికి వచ్చి గిర్రున గుండ్రంగా తిరిగాడు గాని చేతిలో ఉందో పుష్పం నేను ఇంకో పుష్పం అన్నట్టుగా మిగిలాడు. పరువంతా పోయిందిగా, ఇప్పుడు ఎలా తలెత్తుకుని తిరగాలి? బాస్కెట్బాల్ గేమ్ లో మీరు ఇప్పటి వరకు ఎన్నో భారీ గోల్స్ చూసుంటారు. అసలు ఎలా రా అని అవాక్కై ఉంటారు. అయితే గోల్ అంటే బాల్ వెళ్ళి బాస్కెట్ లో పడడం. కాకపోతే ఇక్కడ ఈ గోల్ చూడండి, బాల్ తో పాటు మనిషి కూడా బాస్కెట్ లో దూరేశాడు. మాస్. కొందరి పనులు ఎలాగుంటాయంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ ఈ పిల్ల విందు భోజనం ఆరగించడమే కాదు, నైట్ కి కూడా లైన్ చేస్తుంది, నీట్ గా ప్యాక్ చేస్తుంది. బాగుందమ్మా, బాగుంది. కొంతమంది అమ్మాయిల తెలివితేటలు ఎలా ఉంటాయంటే వాళ్ళ తెలివితేటలు చూసాక మనకి తెల్లమొహం మిగులుద్ది. ఆ రేంజ్ లో ఉంటుంది వాళ్ళ పనుడితనం. మరి అటువంటి పనికే ఛార్జ్ తీసుకున్న ఈ చిత్రాంగిని చూడండి. అక్క ఏం చేస్తున్నావు అక్క? క్రేజీ అసలు. వర్షంలో వాటర్ తో క్లీన్ చేస్తుంది. సూపర్. మంచి వీడియోలు తీయాలా, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ ప్రాసెస్ లో కుదురుకున్నామా, కరెక్ట్ గా ఉన్నామా అని కాన్షియస్ లో ఉండాలి. ఇలా కాలు జారి మడ్డి ఎరగొట్టుకోకూడదు. నైట్ క్యాంప్ ఫైర్ పెట్టారు, మంచి మ్యూజిక్ తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బీటు మార్చగానే అన్నకి జోషు పెరిగి పాట అందుకున్నాడు. మరింతలోకి ఈ అక్కకి ఏమైందో, వచ్చింది, విసిరింది, కొలాబ్ చేసేసింది. అన్న బొర్ర బద్దల కొట్టేసింది. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రీల్స్ గురించి తెలిసిందేగా, ఏదైనా ట్రెండ్ అయితే చాలు అందరూ అది చేయాల్సిందే. ఈ మధ్యన ఈ బస్సు మీద నుంచి భుజాల మీదకి ఎక్కే రీల్ ఒకటి బాగా ట్రెండ్ అయింది. ఇంకా ఈ మేడలు ఇద్దరు కూడా రీల్ షురూ చేశారు. అనుకున్నట్టే తింగరతనం ఎలగబెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈవిడ ఉప్పెక్కింది. మేడంలిద్దరికి మొనగాడెవడో గాని మంచి జలక్కిచ్చాడు. ఇంకా నయం పడదోసుకుని పోలేదు. మనోడు తప్పే ఉంది, రోడ్డు మీద రీల్స్ చేయడం వీళ్ళ తప్పు. మీరెప్పుడైనా గమనించండి, పెట్స్ తో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అవి అంత ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓ విసిగించేస్తే వాటి తెక్క చూపిస్తాయి. ఇక్కడ ఈ పిల్ల కుదురుగా పడుకోక వీటిని ఓ కెలికేస్తుంది. పాపం వాటి పీస్ఫుల్ టైంలో పని కట్టుకుని పిచ్చి లేపే పని పెట్టుకుంది. ఓరి బాబు, ఇది ప్రశాంతంగా పడుకోనిచ్చేలా లేదు. జీవితం ఇలా కాదే, నీకు ఇంకోసారి కెలకాలంటేనే భయపడాలా. మీరుగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. మూమెంట్స్ లో మై మరిచిపోవాలి గానీ మరీ ఒళ్ళు మరిచిపోయేంత ఆదమరిచి ఉండకూడదు. ఇక్కడ ఈ మేడం నేచర్ ని ఎంజాయ్ చేస్తుంది, అంతా బాగానే ఉంది. వాటర్ ఫ్లో ని ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తుంది, ఇంకా బాగుంది. మరి దరిద్రం నెత్తి మీద కూర్చున్నప్పుడు అన్నిసార్లు ఛాన్స్ ఉండదు కదా. ఈసారి మోయే ఫోన్ బాయ్. కుదురు ఎక్కువైపోయి కాలొక చోట ఆగని కాట్రాజ్ కళాకాండాన్ని ఇక్కడ చూడండి. కుదురుకెళ్లి డోర్ లో నుంచి ఎక్కొచ్చుగా. ఆహా, అట్టట్ట కుదురుద్దమ్మా, నా ఎర్రితనాన్ని చూపెట్టుకోవద్దు. నేను కిటికీల నుండి ఎక్కుతా, కేకలు పుట్టిస్తా. నిజంగా కేకలు పుట్టించావయ్యా కాట్రాజా. కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్స్ లో కుదురుగుండాలి, నెమ్మదిగా పోవాలి. సినిమాటిక్ సీన్లు ఎక్స్పెక్ట్ చేసి సర్రమని పోతే చక్కగా కీళ్ళెర కొట్టుకుని సలబడమే. రోడ్డు ప్రయాణం అంటే మనం ఎంత కరెక్ట్ గా వెళ్ళినా ముందొచ్చేవాడు కూడా కరెక్ట్ గా ఉంటేనే సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ ఈ కార్ అయిన జోరు వల్ల పాపం పాపకి తడిసిపోయింది. మీరిప్పటి వరకు ముందొచ్చే బండికి సైడ్ ఇవ్వడం చూసుంటారు గాని అసలు సీన్ లో నుంచే సైడ్ అయిపోయి అరుపులు పుట్టించిన ఆగాన్ని ఇక్కడ చూడండి. మాస్. ఇదిగో ఇంకో ఇన్స్టాగ్రామ్ చుక్క. వీడియో అంటే చాలు ఫ్రీక్ అయిపోయి పరిసరాలు గమనించుకోవడం, ఆచితూచి అడిగేయడం లాంటివేం లేదు ఇంకా. అంతేలే, అవన్నీ చేస్తే ఇలా ఎవడబడతాడు. ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయి ఒళ్ళు ఓనం చేసుకోవడం అంటే ఇదే. గంతులేసుకుంటూ వెళ్ళి ఏదో చేద్దాం అనుకుని గట్టు మీద సారబడింది పిల్ల పాపం. ఎంత బారు జుట్టుని మీరెప్పుడైనా చూసారా? చూస్తుంటే రోజు మొత్తం ఈ జుట్టుతోనే పని పట్టేలా ఉంది. బాయ్స్ అందరూ కలిసి బిందాస్ గా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. గ్యాంగ్ లో ఈ టోపీ బాబాయ్కి ఎగ్జైట్మెంట్ కాస్త ఓవర్ ఎగ్జైట్మెంట్ అయింది. కేక్ సాసి మొహానికి వేసి కొడదాం అనుకున్నాడు, మొహం మార్చుకున్నాడు. ఏం బాబు సరిపోయిందా? రీల్స్ చేయడానికి ఎక్కడా చోటు దొరకనట్టు పబ్లిక్ ప్లేస్ లో మకాం పెట్టింది అక్క. అక్క పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. ఇప్పుడు చేయి రీల్స్. ये दोगला आदमी है, हम इसकी बात पर भरोसा नहीं कर सकते। వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వులు విస్తరింపజేయడానికి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే గంట టింగుమంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.